చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు నిజమైతే అభివృద్ధి అనే పదం పట్టుకొని పేదల ఉపాధి కొట్టేశారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేసే రేషన్ వ్యాన్లు తీసేసి పేదల కడుపు కొట్టారు. వాళ్ళకి ఇచ్చిన ఇళ్ల స్థలాలు కొట్టేశారు. వాలంటీర్లు తీసేశారు. ఎత్తేయటం, పీకేయటం, కడుపు కొట్టడం. సో వాలంటీర్ 10,000 ఇస్తాను, అది కూడా లేకుండా ఉద్యోగాలు కూడా పీకేశారు. అసలు ఉన్న ఉద్యోగాలు 5,000 కూడా ఇవ్వట్లేదు కదా. ఉన్న ఉద్యోగాలు తీసేసి కడుపు కొట్టేసి పేదవాడి కడుపు కొట్టి కార్పొరేట్ వ్యవస్థకి కట్టబెట్టడం ఏమన్నా ధర్మమేనా? సో ఈ కూటమి అధికారంలో ఉన్నంత కాలం అమరావతి గాని, రాజధాని గాని, పోలవరం గాని కంప్లీట్ అవుతుంటారా, డెవలప్ అవుతుంటారా? అవుతాయి. గ్రాఫిక్ లో అవుతాయి, సెట్టింగుల్లో అవుతాయి, ఊహాగానాల్లో అవుతాయి. అలా అవుతాయి. ఎందుకంటే గతంలో 14 నుంచి 19 వరకు అధికారంలోకి వచ్చినప్పుడు వానొస్తే కారిపోయే భవనాలు కట్టాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో గాలి వస్తే కూడిపోయే గోడలు కట్టాడు. దుర్గక్కుడి బ్రిడ్జి కట్టలేకపోయాడు. గుంతల్లో నీళ్లు ఎత్తిపోయలేకపోయాడు. తీసుకున్న రైతులకి పొలంలో ప్లాట్లు ఇవ్వలేకపోయాడు. వాళ్ళకి ఇళ్ల పట్టాలు గాని, వాళ్ళకి ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు అది గాని, ఇంటింటికి పెన్షన్ ఇస్తా అన్నాడు అది గాని, ఏది గత ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు ఏమి ఇవ్వలేకపోయాడు. కనీసం టెన్యూర్ ప్రకారం కౌలు కూడా ఇవ్వలేకపోయాడు. ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ సంవత్సరం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ గోవిందా, ఆరోగ్యశ్రీ గోవిందా, 108 గోవిందా, అమ్మ ఒడి గోవిందా, విద్యావసతి గోవిందా, గోరుముద్ద గోవిందా, గోవిందార్పణం.